హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి ఆల్రెడీ తమ్నేల్ చూసారు కదా, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బర్త్డే వ్లాగ్ అనమాట. సో నా బర్త్డే రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ వ్లాగ్ కూడా కంటిన్యూస్గా తీద్దామని చెప్పేసి అనుకుని ఇంకా మార్నింగ్ నుంచి తీస్తున్నాను. ఎండ్ వర్క్ చూడండి. సో వీలైతే ఈరోజు ఈవినింగ్ నైట్ వరకే అప్లోడ్ చేస్తాను, లేదు అంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ మేమైతే జావా చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను. రోజు జావా అయితే చేస్తాను అనమాట. సో కొంచెం ఎనర్జీ అండ్ బూస్టింగ్ ఇస్తుంది కాబట్టి కొద్దిగా చల్లగా ఉంటుంది సమ్మర్కి అని చెప్పేసి రోజు అయితే జావా తాగుతాము. సో దానికోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా మా హస్బెండ్ ఏమో నాటుకోడి తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళారు. సో చికెన్ తినద్దు కదా, ఎందుకు తింటున్నారు అంటే నాటుకోడి అండి. అండ్ దట్టు పెంచుకున్న నాటుకోడి అనమాట, షాప్లో తీసుకొచ్చిన నాటుకోడి కాదు. అందుకనే తెస్తా అంటే సరే అని చెప్పేసి అనుకున్నాము. యూట్యూబ్లో సక్సెస్ కావాలంటే చాలా రకాలు ఉన్నాయి. ఏంటి అంటే ఫేమస్ యూట్యూబర్స్తోనే ఫేమస్ చేయించుకోవచ్చు, ప్రమోషన్స్ చేయించుకోవచ్చు, అంటే పెయిడ్ అన్నమాట అవన్నీ. సో మనము పే చేసి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం ఎందుకు, మన ఛానల్ చూసి వాళ్ళంతలో వాళ్ళే సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి అని నేను అనుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ అయినా బట్టని, 10 years బట్టని, 20 years బట్టని, ఏదైనా సరే అని చెప్పేసి నా అందులో నేనైతే డిసైడ్ అయ్యాను. ఒకటి ఏంటి అంటే నా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి వెనకాల మా హస్బెండ్ సపోర్ట్ అవుతుంది. దానికి నేనైతే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్తాను మా హస్బెండ్కి. అండ్ ఇంకోటి, ఈ ప్రమోషన్స్ ఏంటి అంటే నేను అడిగాను, ఒక టూ మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ని అడిగాను. ఒక 10K 10K 20K ఇలా అడుగుతున్నారు. ఇలా మనీ పే చేసి తెచ్చుకోవడం కన్నా మనంతలో మనమే చేసుకోవాలి ఏదైనా సరే అని చెప్పేసి. అవునా కాదా ఒక్కసారి మీరైతే కామెంట్ చేయండి, మీరే చెప్పండి, ఓకేనా. నేను బట్టని అంటున్నాను అంటే ఎందుకు అంటే రీజన్, మా 2 పిల్లలతో అస్సలు అవ్వట్లేదు అనమాట. వీడియోస్ చేయడానికి చెయ్యనియరు. కెమెరా పెట్టగానే వచ్చి మాట్లాడడం, సో అలా డిస్టర్బ్ చేస్తారనమాట. అందుకే నేను స్లోగా చేస్తున్నాను వీడియోస్. అండ్ అందుకే అంటున్నాను, టైం పట్టినా పర్లేదు చేసుకుంటాను అని. సో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్, ఓకేనా. జావా అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో కిడ్స్ని అయితే చాలా తక్కువ చూపించాలని అనుకుంటున్నాను. ఎందుకు అంటే మొన్న ఒక వీడియో పెట్టినందుకు నాకైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ వచ్చింది. సో కిడ్స్ సేఫ్టీ అని చెప్పేసి మెయిల్ వచ్చిందనమాట. సో పిల్లల్ని ఎక్కువ చూపించకపోవడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ కిడ్స్ ఛానల్ కాదు, అండ్ స్పెషల్గా కిడ్స్ ఛానల్ అయితే కిడ్స్ని చూపించవచ్చు కదా అనే ఉద్దేశంతో ఎందుకు రిస్క్ చేసుకోవడం ఒక ఛానల్ అని చెప్పేసి అనుకొని ఇంకా కిడ్స్ని అయితే తక్కువ అంటే చాలా తక్కువ చూపిద్దామని అనుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. సో మా హస్బెండ్ అయితే ఇంకా నాటుకోడి తేవడానికి అయితే వెళ్ళారు. సో చూద్దాం ఎంతసేపటికి వస్తాడో, ఆ లోపు నేను అన్నం అయితే వండేస్తే అయిపోతుంది కదా పని అని చెప్పేసి అనుకుని ఇంకా వెజిల్స్ అయితే క్లీన్ చేయాలంటే ఇంకా అయిపోతుంది. తర్వాత వాళ్ళు రావా బగారన్నం వండుదామని అయితే స్టార్ట్ చేసినాను అనమాట. మీలో ఎంతమందికి పాటలు వింటూ పని చేసుకోవడం ఇష్టమా చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో అవి వింటూ పని చేసుకుంటే నాకు పని కూడా తొందరగా అయిపోతుంది, చేసినట్టు అనిపించదు, అంత అలసట కూడా అనిపించదు. సో ఫ్రెష్ అయ్యాను అండ్ రెడీ అవుతున్నాను టెంపుల్కి వెళ్దామని చెప్పేసి.
సో ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ నాటుకోడి అయితే పొయ్యి మీద వేస్తున్నాడు. సో నాటుకోడి టేస్టీగా ఉంటుంది కాబట్టి కుండలో వండుకుంటున్నాము. నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎక్కడ ఏంటి టెంపుల్ అని అనుకుంటున్నారా? పిర్జాదిగూడలో ఉన్న నరసింహస్వామి టెంపుల్ అనమాట. గుట్ట పైన ఉంటుంది. సో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, మీరే చూడండి. వచ్చి లంచ్ అయితే చేసేసామన్నమాట. లేట్ అయిపోయింది. చెప్పవా? నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. అరౌండ్ 7 o'clock అనుకుంటా స్టార్ట్ చేసాము. సో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. అంటే నేను చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను అనమాట. సో ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎందుకు పెడుతున్నానంటే వీడియో లెంతీగా ఉంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. సో చూడండి, ఎండ్ వరకు చూడండి. సో లైక్ చేయండి. ఇక్కడ పిల్లలు అయితే కేక్ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు తినాలి అని. చూడండి మీరే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా కన్నయ్య అయితే అసలు ఊరుకోవట్లేడు. తింటా అని చెప్పేసి వాడు సో ఇక్కడ కేక్ అయితే అక్క వాళ్ళు తీసుకొచ్చారనమాట. చాలా ఫ్రెష్గా ఉంది. అప్పుడే తీసుకొచ్చారు. సో అప్పుడే చేసి ఇచ్చారంట. సో ఇంకా కేక్ టేస్టీగా ఉందన్నమాట, చాలా బాగుంది. అందుకే పిల్లలకి కూడా పెట్టాము కొద్దిగా. సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా వీళ్ళైతే కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. సో ఇలా నా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. సో చూసారు కదా. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.